హాయ్ ఫ్రెండ్స్, సనాతన భక్తి ఛానల్కు స్వాగతం. ఈరోజు మేము భారతదేశంలో అత్యంత ఎక్కువగా జరుపుకునే పండుగలలో ఒకటైన దసరా. ఈ పండుగ ఎందుకు జరుపుకుంటాము అనేదానికి రెండు కథలు ఎక్కువగా చెప్పుకుంటారు. ఒకటి రాముడు రావణుడు ఓడించిన రోజు, లేదా దుర్గాదేవి మహిషాసురుని సంహరించిన రోజు అని. అయితే ఈ పండుగను వివిధ ప్రాంతాలలో వేరు వేరు ఇతిహాసాల రూపంలో జరుపుకుంటారు. మేము ఎవ్వరూ చెప్పని ఈ కథలను మీకు అందించాలనుకుంటున్నాం. అయితే ఆ కథలు మీరు వినాలనుకుంటే ఈ వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. సో లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. ముందుగా దసరా మహత్తరమైన జగదాత్రి పూజతో జరుపుకునే పశ్చిమ బంగాల్కు వెళ్దాం. రాముడు మరియు రావణుడు లేదా దుర్గా మరియు మహిషాసుర సాంప్రదాయాల కథల వలె కాకుండా జగదాత్రి అనేది పార్వతీదేవి యొక్క ఉగ్ర రూపం, మంచి మరియు చెడుల మధ్య శాశ్వతమైన యుద్ధానికి ప్రతీక. అల్కాపూర్ అనే రాక్షసుడిని నాశనం చేయడానికి శివపార్వతుల మధ్య జరిగిన యుద్ధం నుంచి జగదాత్రి ఉద్భవించిందని పురాణం చెబుతుంది. ఆమె ఆరాధన చీకటిపై కాంతి మరియు అజ్ఞానంపై జ్ఞానం యొక్క విజయాన్ని సూచిస్తుంది. జగదాత్రి పూజ రాత్రి ఉత్సవభరితమైన నృత్యాలు, సంగీతం మరియు మంత్రోచ్చారణలతో నిండి భక్తి మరియు సంతోషకరమైన వాతావరణాన్ని సృష్టిస్తుంది. తరువాత మేము కర్ణాటకలోని మైసూరుకు ప్రయాణిస్తాము. అక్కడ దసరా రాజవైభవంగా జరుపుకుంటారు. మైసూరులోని దసరా దాని మూలాలను వడియార్ రాజవంశం నుండి గుర్తించింది. చెడుపై మంచి విజయం మరియు రాజ్యం యొక్క శ్రేయస్సును సూచిస్తుంది. ఒక ప్రత్యేక అంశం ఏమిటంటే జంబో సవారీ ఆచారం. ఏనుగులను అందంగా అలంకరించబడిన రథాలు మరియు సాంప్రదాయ దుస్తులో ప్రదర్శనకారులు కలిగి ఉన్న ఒక గొప్ప ఊరేగింపు జరుగుతుంది. ఈ ఉత్సవాల్లో నృత్యం, సంగీతం మరియు ప్రసిద్ధ మైసూరు పెయింటింగ్ ప్రదర్శనలు వంటి సాంస్కృతిక కార్యక్రమాలు కూడా ఉంటాయి. ఈ ప్రాంతం యొక్క గొప్ప సాంస్కృతిక వారసత్వాన్ని ప్రతిబింబిస్తుంది. దక్షిణ భారతదేశంలో ప్రత్యేకించి ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణలో కొన్ని ప్రదేశాల్లో విజయదశమిని మంత్రముగ్ధులను చేసే బొమ్మయ్య కథలతో జరుపుకుంటారు. అటువంటి కథలలో ఒకటి వీరబ్రహ్మేంద్ర స్వామి అనే సన్యాసి కథ. అతను తన దైవిక దర్శనాల ద్వారా దుష్ట శక్తులను ఓటమిని అంచనా వేసినట్లు నమ్ముతారు. ఈ తోలుబొమ్మల ప్రదర్శనలు వినోదాన్ని మాత్రమే కాకుండా ధర్మం, ధైర్యం మరియు ధర్మాన్ని నిలబెట్టడం యొక్క ప్రాముఖ్యతమైన విలువైన పాఠాలను కూడా తెలియజేస్తాయి. పశ్చిమ భారతదేశానికి ప్రత్యేకించి మహారాష్ట్ర మరియు గుజరాత్లలో కొన్ని సంఘాలు రాక్షసరాజు హిరణ్యకశిపుని ఓడించిన విష్ణువు అంటే నరసింహుని యొక్క భీకర అవతారాన్ని గౌరవించడం ద్వారా దసరా జరుపుకుంటారు. ఈ పురాణం భక్తుల రక్షణ మరియు న్యాయాన్ని నిలబెట్టడానికి దైవం యొక్క అచంచలమైన నిబద్ధతను నొక్కి చెబుతుంది. ఉత్సవాల సమయంలో విస్తృతమైన నాటకాలు మరియు పునర్నిర్మాణాలు నరసింహస్వామి ధైర్యాన్ని మరియు దౌర్జన్యంపై మంచి యొక్క అంతిమ విజయాన్ని వర్ణిస్తాయి. వారి స్వంత జీవితంలో అన్యాయానికి వ్యతిరేకంగా నిలబడటానికి సమాజాన్ని ప్రేరేపిస్తాయి. భారతదేశంలో కొన్ని గిరిజన సంఘాలు దసరా వేడుకలను వైవిధ్యంగా జరుపుకుంటాయి. ప్రతి తెగ దాని స్వంత ప్రత్యేకమైన ఇతిహాసాలు మరియు సాంప్రదాయాలను తెస్తుంది. తరచుగా వారి పూర్వీకులు, దేవతలు మరియు స్థానిక జానపద కథలతో ముడిపడి ఉంటుంది. ఉదాహరణకు ఒడిశాలోని కొన్ని గిరిజన ప్రాంతాలలో దసరా దుష్టశక్తులపై వారి స్థానిక దేవతల యొక్క విజయాన్ని సూచిస్తుంది. విస్తృతమైన నృత్యాలు మరియు సమాజ విందులతో జరుపుకుంటారు. తరతరాలుగా వచ్చిన ఈ కథలు చెడుపై మంచి విజయం సాధించే సార్వత్రిక ఇతివృత్తాన్ని హైలైట్ చేస్తాయి. అదే సమయంలో ప్రతి తెగ యొక్క ప్రత్యేక సాంస్కృతిక గుర్తింపులు కూడా భద్రపరుస్తాయి. దసరా కేవలం పండుగ మాత్రమే కాదు, ఇది విభిన్న ఇతిహాసాలు, సాంప్రదాయాలు మరియు చెడుపై మంచి సాధించిన సార్వత్రిక విజయం. అంతగా తెలియని ఈ కథలు భారతదేశాన్ని చాలా విశిష్టంగా మార్చే గొప్ప సాంస్కృతిక మొజాయిక్ను మనకు గుర్తు చేస్తాయి. దసరా యొక్క చెప్పని కథల ద్వారా ఈ ప్రయాణంలో మాతో చేరినందుకు ధన్యవాదములు. ఈ వీడియో కనుక మీకు నచ్చితే డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై సనాతన ధర్మం.